హలో అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా ఫస్ట్ వినాయక చవితి. సో మా ఇంట్లో బుజ్జగన్నపైని నేను ఇలా తయారు చేశాను పసుపుతోని. మన చేతులతో వినాయకుడిని తయారు చేస్తే ఆ సాటిస్ఫై వేరే లెవెల్గా ఉంటుంది. ఈ పసుపుతో తయారు చేసిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ దెన్ మా బ్యాక్డ్రాప్ నేను ఇలాగ ఫోన్ బాక్స్ మీద తమలపాకులు, దూర్బాలు, నెక్స్ట్ పత్రి అన్నీ వేసి ఇలాగ తయారు చేశాను. ఎందుకంటే మా దేవుడి గది చాలా చిన్నది. సో అడ్జస్ట్మెంట్ చేసి నేను అన్ని రకాలు పెట్టాలి కాబట్టి ఇలా తయారు చేశాను అనమాట. పువ్వులతో ఇలాగ అలంకరించాను. అండ్ దెన్ నేను వాకింగ్కి అలా వెళ్తూ ఉన్నాను. నేను మా ఆయన వాకింగ్కి వెళ్తుంటే ఇలాగ మా వీధిలో వినాయకుడిని పెడుతున్నారు రేపు. సో ముందు రోజు ఇలాగ డెకరేషన్ చేస్తుంటే మా చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయి. మా చిన్నప్పుడు మా వీధిలో వినాయకుడు పెట్టినప్పుడు ముందు రోజు ఇలాగ డెకరేషన్ చేస్తాం. రాత్రంతా డెకరేషన్ చేసుకునే ఉంటాము. తర్వాత పిజ్జా ఆర్డర్ పెట్టాం. పిజ్జా వచ్చేసింది అనగానే ఇంటికి వచ్చేసాము. ఈ మార్గరిటా పిజ్జా అండ్ పన్నీర్ క్యాప్సికమ్ పిజ్జా 2 ఆర్డర్ పెట్టాము. కానీ మా ఆయనకు ఆకలేసిందని ఈ లోపే ముందే లాగించేశారు. చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది ఆ పిజ్జా. తర్వాత పిజ్జా కూడా చాలా బాగుంది. పన్నీర్ క్యాప్సికమ్ బాగా టాపింగ్స్ కూడా బాగా వేశారు. మీరు కూడా ట్రై చేయండి ఈ పిజ్జాని, చాలా బాగుంది. ఆ తర్వాత మా వాడు కూడా ఓన్లీ పన్నీర్ అండ్ క్యాప్సికమ్ మొక్కలు తింటాడు. తర్వాత మాకు ఇచ్చేస్తాడు అనమాట. నేను మా ఆయన